మేడం చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ అందిస్తున్న పథకాలు కానీ పెన్నూరుకి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రిలాగా, తల్లిలాగా, ఒక అన్నలాగా అందరూ కూడా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఇవాళ పడుకోగలుగుతున్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇదే. అమ్మఒడి, చేయూత, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలకి అన్నిటికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి అన్నీ కూడా ఇవాళ చేయూత కార్యక్రమంలో నేను అన్ని టీవీలు ఛానల్స్ నాతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇవాళ చేయూత వల్ల ఎలాంటి లబ్ధి చెందుతున్నారు అంటే మహిళలు అది ఎందుకు ఇస్తున్నారని అపోజిషన్ వాళ్ళు చాలా కామెంట్లు చేసిన సందర్భం ఉంది. ఒక 45 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళ తన ఆరోగ్య పరిస్థితులు ఇవాళ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎంతోమంది మహిళల్లో ఉన్నాయి. అలాంటి టైంలో పుట్టిల్లు లేని మహిళలు కొంతమంది మీటింగుల్లో చెప్పడం నేను విన్నాను. అది వాళ్ళ మీ దృష్టికి కూడా నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఆ మహిళలు చెప్పిన మాటలు వింటే నాకు కళ్ళు చెమర్చినాయి. ఎందుకంటే ఆ రోజు అన్నా నువ్వు ఇచ్చిన ఈ డబ్బులు నా ఆపరేషన్కి ఉపయోగపడినాయి అన్నా, నాకు పుట్టిల్లు లేకపోయినా నువ్వే పుట్టిల్లు అయ్యావు అని చెప్పి మహిళలు చెప్తున్నప్పుడు ఎంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న మహిళలకు కూడా నేనున్నాను, మీకు ఒక అన్నలాగా నేనున్నాను అని జగనన్న ఇచ్చే భరోసా, ఒక సొంత ఇల్లు కళ. ఎవ్వరు కూడా ఏనాడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వంలో కూడా అలాంటి ఇది లేదు. ఆ రోజు రాజన్న ప్రభుత్వంలో ఇవాళ ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ ఉంటే కొంత లబ్ధి చెందిన ఇంకా వాటికంటే కూడా నేనున్నాను అని ముందడుగు వేసి మీకు ప్రాణాలు మీ చేతిలో పెట్టుకుని బ్రతికే హార్ట్ అటాకులు ఇలాంటి జబ్బులు వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి జగనన్న ప్రభుత్వం ఈరోజు అందిస్తున్నందుకు జగనన్నకు మేమందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. మహిళలు సంబంధించి జోగి రమేష్ ఇన్ఛార్జ్ నియమించారు. ఖచ్చితంగా ఇక్కడ పెన్నూరులో జోగి రమేష్ గారు గెలిచే అవకాశం కనిపిస్తుంది. జగనన్న పుల్లని నించోబెట్టినా కూడా ఎవరైనా సరే గెలుస్తారు ఈ పెనమలూరు నియోజకవర్గంలో. ఎందుకంటే చేసిన అభివృద్ధి అలాంటిది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా జగనన్న వాళ్ళ గుండెల్లో ఉండడానికి అంటానికి కేడర్ మారకపోవడమే. ఇక్కడికి జోగి రమేష్ గారు వచ్చినా ఎవరొచ్చినా కూడా గెలుస్తారని చెప్పేసి జగనన్నే ఇక్కడ మొదటి మెట్టు అని చెప్పేసి మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని